హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సంధ్యతో కబుర్లు. సో ఈరోజు అయితే హోలీ వచ్చేస్తుంది కదా. సో దానికోసం నేను ఇంట్లోనే న్యాచురల్గా ఆర్గానిక్ కలర్స్ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. సో కిడ్స్ కోసం అయితే ఇది చాలా 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 బెస్ట్ వన్ ఇది. సో దీనికోసం అయితే నేను ఫస్ట్ బీట్రూట్ తీసుకున్నాను. రెడ్ కలర్ వస్తుంది కదా. సో కొంచెం పీసెస్ కట్ చేసుకొని వాటర్ యాడ్ చేసి ఇలా మిక్సీ చేసుకోవాలి. సో మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా ఫిల్టర్ చేసేయాలి. మొత్తం ఆ పల్ప్ అంతా మనం వేస్టే ఇంకా. సో చూస్తున్నారు కదా, కలర్ అయితే వచ్చేసింది రెడ్ కలర్. హోలీ అయితే పిల్లలతో కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇలా న్యాచురల్ కలర్స్ అయితే. సో బయట కలర్స్ యూస్ చేయడం కన్నా ఇలా న్యాచురల్గా ఇంట్లోనే ఆర్గానిక్ కలర్స్ ప్రిపేర్ చేసుకోవడం ఎంతో ఈజీ. సో 1 by 1 ఇలా తయారు చేసేసుకుంటున్నాను. సో బీట్రూట్తో అయితే మనకి మెరూన్ అండ్ రెడ్ కాంబినేషన్ కలర్ వచ్చేసింది కదా. సో నెక్స్ట్ నేను స్పినాచ్ తీసుకున్న పాలకూర. సో పాలకూరని కూడా ఇలా మిక్సీ చేసుకుని మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది. గ్రీన్ కలర్కి నేను పాలకూర తీసుకున్నాను కదా, పాలకూర బదులు మీరు కొత్తిమీర కూడా తీసుకోవచ్చు. సో గ్రీన్ కలర్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఎల్లో కోసం నేను ఇక్కడ పసుపు తీసుకున్న, టర్మరిక్ పౌడర్. మేము ఇందులో ఇలానే కొంచెం వాటర్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో ఇది కూడా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఆరెంజ్ కోసం నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు పిల్లలకి. ఒక 1 స్పూన్ ఫుడ్ కలర్ అయితే నేను ఇలా యాడ్ చేసుకున్నాను. సో లిక్విడ్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. కలర్స్ ఆఫ్ లిక్విడ్స్ ఇలా 4 కలర్స్, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో అండ్ రెడ్ కలర్. సో ఈ 4 కలర్స్ చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయో. సో ఈ లిక్విడ్స్ని మనం ఇప్పుడు పౌడర్ కింద ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఆ పౌడర్ కింద ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి? సో దానికోసం అయితే ఇక్కడ నేను కార్న్ఫ్లవర్ యూస్ చేస్తున్నాను. సో మీ దగ్గర కార్న్ఫ్లవర్ ఉంటే కార్న్ఫ్లవర్ యూస్ చేయండి. అండ్ దాని బదులు ఇంకా మన దగ్గర స్టార్చ్ పౌడర్ కూడా ఉంటుంది కదా, ఆ స్టార్చ్ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు. సో ఈ పౌడర్ని నేను లిక్విడ్కి సరిపడినంత పౌడర్ని నేను యాడ్ చేస్తూ ఉన్నాను ఒక్కొక్క బౌల్లోని. ఇలా ఎక్కువ అవ్వకుండా అలానే లిక్విడ్ కూడా లూజ్గా లేకుండా మనం చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ పౌడర్ అన్నది. ఈ పౌడర్ని మిక్స్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి లంప్స్ అనేవి లేకుండా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా కార్న్ఫ్లోర్ అనేది. సో ఇంకా నేనైతే ఇలా అన్ని బౌల్స్లోనే ఫిల్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్పూన్ ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను. బీట్రూట్లో అయితే నాకు ఇంకొంచెం పౌడర్ పడుతుందని అనిపించింది. సో ఎక్స్ట్రా పౌడర్ అయితే నేను యాడ్ చేస్తున్నా. సో లిక్విడ్ చెప్పాను కదా, లూజ్గా లేకుండా అలా అని మరీ టైట్గా అనిపించకుండా మనకి కన్సిస్టెన్సీ చూసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సెమీ ఫామ్లో అయితే ఈ లిక్విడ్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రై చేసుకోవాలి ఎండలో ఆరబెట్టుకుంటే మనకి ఇలా డ్రై అయిన తర్వాత ఇలా పౌడర్ కింద ఫామ్ అయిపోతుంది. ఇలా నలిపిన తర్వాత చూడండి కలర్ అనేది చేతికి ఎలా అంటుకుంటుందో. సో ఇంకా సింపుల్గా ఎలా అయితే కలర్స్ అనేవి మనం తయారు చేసేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఈ కలర్స్ని ఇంకొంచెం సేపు ఎండలో పెడుతున్నాను. ఎండలో పెట్టడం వల్ల ఇంకాస్త కలర్స్ అనేవి మనకి పౌడర్ టెక్స్చర్ బాగుంటుంది. సో హాఫ్ డే అయితే ఎండలో పెట్టి ఉంచాను. ఇలాగా ఇంట్లోనే ఆర్గానిక్ కలర్స్ అయితే ఇలా తయారు చేసుకోవడం ఎంతో బెటర్. బయట ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేసి మనం టెన్షన్ పడే కన్నా ఇంట్లో ఆర్గానిక్ కలర్స్ యూస్ చేసి హోలీ సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఆర్టిఫిషియల్ కలర్స్ వల్ల హెయిర్ పాడవుతుంది, స్కిన్ పాడవుతుంది అని ఈ టెన్షన్స్ అయితే అసలు ఏం అవసరం లేదు. బేబీ స్కిన్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఈ కలర్స్ అనేవి వాళ్ళకు కూడా బేబీ స్కిన్కి యూస్ చేయడం వల్ల కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయకుండా ఇంట్లోనే ఆర్గానిక్ కలర్స్ని ప్రిపేర్ చేసుకొని పిల్లలతో అయితే మనం ఈ హోలీ సెలబ్రేట్ చేసుకోవచ్చు అని నా ఫీలింగ్. సో మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని నాకు కమెంట్లో షేర్ చేయండి. సో జున్నుతో అయితే నేను ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఆర్గానిక్ కలర్స్ని యూస్ చేసుకొని ఈ హోలీ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కాసేపు సంధ్యతో కబుర్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.